ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది, ఆందోళన చేపట్టింది మొదటగా భారతీయ జనతా పార్టీ. మా కౌన్సిలర్లు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మొదట రోడ్డు మీదకి ఎక్కింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ సరే అన్ని పక్షాల అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇవాళ గత నెల రోజులుగా ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మరి ఇక్కడ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క ఇది ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఇవాళ కేవలం మరి ఇక్కడ రోడ్డు నుంచి ఇక్కడ రోడ్ 4 కిలోమీటర్లు హుజరాబాద్ అని చెప్పి నివేదిక ఇచ్చారు. మరి వాయు కాలుష్యం మరి రోడ్డు ద్వారా కార్లలో వస్తుందా, లేకపోతే భూగర్భ కాలుష్యం అయ్యేది కార్లలో, లేకపోతే ఇంకా బస్సులలో వచ్చి మరి రోడ్డు ద్వారా మార్గంగా వస్తుందా, లేకపోతే రేపు వచ్చేటువంటి వాయు కాలుష్యం కానీ ఇలా చెత్త దాని ఏదైతే క్రిమి కీటకాలు కానీ ఇటువంటి భూగర్భ జలాలు కలుషితం కావడం కానీ మరి ఏ రకంగా వీళ్ళు అధికారులు కూడా ఏ రకంగా ఇచ్చారో మీ అధికారులు ఫస్ట్ దానికి బాధ్యత దానికి ఎవరైతే ఉన్నారో అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అధికారులు కూడా తొత్తులుగా వివరించకండి, ప్రజల యొక్క ఆరోగ్యానికి దృష్టి పెట్టుకొని ఈ హుజరాబాద్ ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకోవాలని చెప్పి ఫస్ట్ అధికారులను ఇటువంటి తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వాన్ని కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మరి ఇన్ని రోజులుగా ప్రాసెస్ జరుగుతుంటే మరి ఎమ్మెల్యే నిద్రపోయిందా? ఇక్కడ ఏమైనా ప్రజలు వచ్చి రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తుంటే ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ముందర వచ్చి షోలు చేస్తుంది కాదు. మరి రెండేళ్ళది మరి అంతకుముందు నీ ప్రభుత్వ హయాంలో జరిగిందా అది కూడా స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పర్టికులర్ గా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024 నుంచి ఇక్కడ మనకున్న సమాచారం ప్రకారం 2024 నుంచి కార్యక్రమం జరుగుతుంది. మరి 2024 నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ఏం వేయండు, ఎడవేయండు? నేనే ఎమ్మెల్యే అనుకుంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ వేరు, వాళ్ళే మేమే ఎమ్మెల్యేలుగా భావిస్తూ ఇక్కడ తిరుగుతున్నటువంటి మరి వీళ్ళకి ఎక్కడ పోయింది, ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ ప్రజలు ఇంతలా చేస్తున్నా కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా ఏదో ముసలి కన్నీరు గార్చినట్టు సంఘీభావాలు వ్యక్తం చేస్తున్నారు, ఏదో మెమరాండం పిఏలకు అసిస్టెంట్లకు మెమరాండాలు ఇచ్చొచ్చు కాదు. మరి మంత్రుల నుంచి ఎందుకు నిలదీయలేదు? కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? ఇక్కడ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఉంది, పాలకవర్గం ఏం చేస్తున్నది? ఇక్కడ పాలకవర్గం ఎందుకు ప్రశ్నిస్తలేదు? దాని మీద ఎందుకు కార్యాచరణ తీసుకుంటలేదు? ఇవన్నిటి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల మీద ఉంది, ప్రభుత్వం మీది. మీరు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఒప్పిస్తారా? రేవంత్ రెడ్డి చిచ్చు పెట్టిండి ఇక్కడ హుజరాబాద్ ప్రాంతానికి, కాంగ్రెస్ నాయకులు చిచ్చు పెట్టిరు. ఇక్కడ ఎక్కడన్నా ఇటువంటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే మారుమూల ప్రాంతంలో ప్రజల నివాసాలకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువ ఏర్పాటు చేయాలి. ఇక్కడ మున్సిపాలిటీకి పక్కన తీసుకొచ్చేసి ఇక్కడ 100 ఎకరాలు 125 ఎకరాలు ఉంటే ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయండి, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ ఏర్పాటు చేయండి, ప్రజలకు ఉద్యోగాల కోసం ఉద్యోగ కల్పన కోసమో ఈ ప్రాంత ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేయండి. తీసుకొచ్చి చుట్టుపక్కల ఉన్న జిల్లాల చెత్త మొత్తం తీసుకొచ్చి హుజరాబాద్ ప్రాంతాల్లో వేస్తా అంటే సహించే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. మేము ఎందాకైనా కొట్లాడతాం, ఇలా వీధి పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఈ హుజరాబాద్ డెవలప్మెంట్ కోసం అనేక సార్లు ముందుని కొట్లాడింది. ఇలా అనేక ఇప్పుడు డిసిఎంఎస్ కాంప్లెక్స్ విషయంలో కానీ